గంగోత్రి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని ఒక నగర పంచాయతీ. ఇది భగీరథి నదీ తీరంలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం. ఇది హిమాలయ పర్వత శ్రేణులలో 4042 మీటర్ల ఎత్తులో ఉంది. గంగోత్రి గంగానది పుట్టిన ప్రదేశం, గంగాదేవి ప్రతిష్టమైన ప్రదేశం. హిమాలయాలలోని చార్ధామ్లలో ఇది ఒకటి. ఇక్కడ గంగానది భగీరథి పేరుతో పిలువబడుతుంది. గంగానదిని భూమికి తీసుకురావడానికి భగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది. దేవప్రయాగ నుండి గంగానదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగానదిగా పిలువబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రి నుండి 40 కిలోమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది. హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ నుండి ఒకరోజు ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు. యమునోత్రి నుండి 2 రోజుల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. యమునోత్రి కంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య అధికం. గంగోత్రిని బస్సు లేక కారులో ప్రయాణించి చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగా దేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగా దేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ, మిగిలిన సమయంలో హార్షిల్ సమీపంలో ముక్బ్లోనూ ఉంటుంది. 18వ శతాబ్దపు ఆఖరి భాగం లేక 19వ శతాబ్దపు ఆరంభంలో గంగాదేవి ఆలయం గూర్ఖా జనరల్ అమర్ సింగ్ దాపేచే నిర్మించబడినట్లు అంచనా. ఇక్కడి సాంప్రదాయక పూజలు సెంవాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారు. గంగానది ఉధృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి ఆరతి ఇచ్చే దృశ్యం భక్తులను మనోహర దృశ్యం. పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య ప్రదేశం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు. హిందూ పురాణాలలో గంగాదేవి స్వర్గ నివాసితురాలని, రాజకుమారుడు భగీరథుడు కపిలమునిచే శపించబడిన తన పూర్వీకులను ఉద్ధరించడానికి గంగాదేవిని స్వర్గం నుండి తీసుకువచ్చాడని వర్ణించబడింది. గంగా ఉధృతిని భూదేవి భరించలేదని, అందువలన శివుడు తన జటాజూటలలో బంధించి భూమికి మెల్లగా పంపాడని ప్రతీతి. సగరుడు అనే రాజు రాక్షస సంహారం తర్వాత పాప పరిహార్థం అశ్వమేధం చేశాడు. దేవేంద్రుడు సగరుని వైభవాన్ని చూసి కించిత్తు భయపడి సగరుడు తన పదవికి పోటీగా రాగలడన్న భీతితో సాగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరించి దానిని కపిలముని ఆశ్రమంలో కట్టివేస్తాడు. ఈ విషయం తెలిసిన 60,000 సగరుని కుమారులు అశ్వరక్షణార్థం అశ్వం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. తపోదీక్షలో ఉన్న కపిలముని తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60,000 మందిని భస్మం చేస్తాడు. సగరుని మనవడు తన పితరుల ఊర్ధ్వగతుల కోసం తపస్సు చేసి గంగానదిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గం నుండి భూమికి వచ్చి తన పితరులను మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. గంగాదేవి తన రాక భూమి భరించలేదని, దానిని భరించగలిగిన వాడు ఒక్క సాంబశివుడేనని చెప్తుంది. భగీరథుడు శివుణ్ణి గంగాదేవిని భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాజూటలలో బంధించి మెల్లగా భూమి మీదకు వదిలినట్లు పురాణాలు చెబుతున్నాయి. తపోవనం సమీపంలోని దట్టమైన అరణ్యాల మధ్య భవిష్య బద్రీ దేవాలయం ఉంది. భవిష్య బద్రీ దేవాలయం జోషిమఠానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. తపోవనానికి సమీపంలో శిఖరం పైన ఉన్న భవిష్య బద్రీ దేవాలయంలో నరసింహస్వామి ప్రతిష్టమై ఉన్నాడు. భవిష్యత్తులో భద్రాద్రిని చేరుకోలేని పరిస్థితి వస్తుందని, అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవాలయంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా ఈ దేవాలయం భవిష్య బద్రీ దేవాలయంగా పిలువబడుతుంది.